మొదటి రైలు ప్రయాణంతోనే నా జీవితమే మారిపోయింది. అది ఎలా అంటే విజయనగరంలోనే అంతా మొదలైంది. ఇప్పుడు కూడా విజయనగరం ప్రజలు ఈ సంబరాలు చేసుకుంటారు. విజయనగరం ప్రజలకి మొక్కుబడులు చెల్లించుకోవడం ఒక ఆచారంగా వస్తూ ఉంది. మొక్కుబడులు చెల్లించుకోకపోతే కీడు జరుగుతుందని వారి నమ్మకం. ఆ గ్రామంలో ఉన్న మీనా టీచర్ తన కొడుకు మొక్కుబడి తీరిస్తే వాడెలాగైనా బాగుపడతాడన్న ఆశతో చేశారు. ఈ ఊళ్ళో ఉన్న తన తోటి పిల్లల్లాగా తన కొడుకు లేడని ఆమె చాలా బాధపడుతూ ఉంది. మీనా టీచర్ కొడుకు చాలా ధైర్యవంతుడు. పాముల్ని చూసినా భయపడడు. భయపడే పిల్లల్ని చూసిన విజయనగరం వాసులకి ఆ విషయం ఆలస్యంగా అర్థమైంది. రాము మీనా మాస్టర్లకి పుట్టిన బిడ్డ జయకృష్ణ ఒక మామూలు బిడ్డ కాదు అని. పిల్లలు, ఆ జయకృష్ణ ఏదో పాములు తీసుకొచ్చాడు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. అయ్యో, వద్దండి. ఏంటి ఇంత కోపం? పసిపిల్లలు కూడా చూడకుండా అంత దారుణంగా శిక్షిస్తున్నారు. వాడిని దగ్గర తీసుకుని వస్తే ప్రేమగా చెప్పొచ్చు కదా. మన ప్రేమగా చెప్తే తప్పకుండా విని దారికి వస్తాడండి. నీ మాట విండు, నా మాట విండు. అంకు కింద తయారయ్యాడు. వీడు మాట వింటాడా? నువ్వెందుకు కృష్ణ ఇలా చేస్తున్నావు? ఆ పాము ఏ పిల్లనైనా కరిచుంటే ఆ తర్వాత ఏం జరిగేదో ఆలోచించావా? అరే దేవుడా, నేను గొడ్డుని బాధంటే బాధారే. పాపం, నీకు నొప్పిగా ఉందా నాన్న? ఆ పాముకి ఎంత నొప్పి పుట్టుంటుందో, దాన్ని ఎంతమంది రాళ్లతో కొట్టి చంపారో తెలుసా? వాళ్ళమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది కదా పాపం. భయం వల్లే అందరూ కలిసి ఆ పాముని చంపేశారని తన తల్లి చెప్పిన తర్వాతే భయపడే వాళ్ళకి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. దాంతో ఆ ఊరి ప్రజలందరికీ జయకృష్ణ అంటే మర్యాద పెరిగింది. ముందు పోలీసులే అతన్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా అందర్నీ భయపెట్టే రౌడీలు కూడా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అమ్మా దుర్గమ్మ తల్లి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పమ్మా. పేరు జయకృష్ణన్, మగా నక్షత్రం. ఆయన ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడా? అవును, రౌడీజం చదువుకుంటున్నాడు. చదువుకొని పెద్దోడవుతాడని జాతకంలో ఉంది. అందుకే కఠినంగా శ్రమిస్తున్నాడు. పేరు పొందిన రౌడీ అవ్వాలనే ఇలా శిక్షణ పొందుతున్నాడు. ఏమంటున్నాడు ఈయన? రాము టీచర్ కి మీనా టీచర్ కి పుట్టిన బిడ్డ రౌడీ అవుతాడా? కాదు, రౌడీ అవ్వలేదు, రౌడీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు బాడీ గార్డ్. బయటికి వెళ్ళండి. బయటికి పోతే లోపలికి సప్లై చేయమని ఎవరు అడిగారా? బయటికి తాగించాలి కింద వేరా తాగుపోతున్నాయి. ఊరికే చూస్తున్నాను సార్. ఊరికే చూసేది చెప్తున్నావు. అందరికి పోస్ట్ చేది నువ్వే కదా? అవును సార్. అన్నా, అశోక్ గారు ఫోన్ చేశారండి, మీకు ఇమ్మన్నారు. ఎవడా అశోక్? నెల్లూరు దాదా అశోక్. బడి పక్కనే బారు నడుపుతూ వేరే వాళ్ళ రికమెండేషన్ తీసుకొస్తావు నువ్వు మా దగ్గరికి. సోము భాయ్ 1 గంట టైం ఇస్తారు. ఆ టైం లోపల ఇదంతా క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. అశోక్ గారు. ఎవర్రా వాడు? సోముబాయ్? అవునన్నా, సోముబాయ్నే. ఏంట్రా అక్కడ ఏమన్నా గొడవ చేస్తున్నాడా? ఏం గొడవ లేదన్నా. మరి స్కూల్ పక్కన వాళ్ళు బార్ నడుపుతున్నారన్నా. స్కూల్ 2 కిలోమీటర్లు దాటి కదరా ఉంది. కాదన్నా, అక్కడ బాగలేదని ఇప్పుడు స్కూల్ పక్కనే ప్రారంభించారన్నా. సరేనే, వాళ్ళతో మాట్లాడతాను. బార్ను మారుద్దాం. కానీ నీ బార్కు పక్కనే స్కూల్ వస్తోంది. అప్పుడు నువ్వు కూడా బార్ను మార్చాలి. అలాగే, తప్పకుండా నేను మార్చుకుంటానన్నా. అయ్యయ్యో, ఈయనేంటి ఇంత పిరికోడా?
ఈయన వల్ల మన పేరు చెడిపోద్ది కదా. పేరు వింటేనే వణికిపోతున్నాడు. ఎవరు అశోక్? అశోక్ అనే దాదా గురించి నీకు తెలీదా? ఒకప్పుడు మన అన్న అతని దగ్గర పనిచేసేవాడయ్యా. నిజంగానా? అవునరా, అతను డబ్బుగలడు. ఇక్కడ అతని ఆస్తినంతా మన అన్నకి ఇంకోళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు సౌదీలోను దుబాయ్లోను బిజినెస్ చేస్తున్నాడు. కోటీశ్వరుడు. ఇప్పటికీ బాగా వయసులోనే ఉన్నాడు. ఎవడైనా మీదకొచ్చి గొడవ పడితే ఎలాంటి దాదానైనా వదిలిపెట్టడు. అశోక్ గారి దగ్గర బాడీ గార్డ్ గా చేరొచ్చా? ఏంటి? లేదు, అక్కడికి వెళ్ళి చేరడానికి దారేంటని అడుగుతున్నా. నువ్వు ఆడదానివైతే అది జరుగుద్ది. ఎందుకంటే ఆడదాని విషయంలో వీక్. ఎవరి రికమెండేషన్ తీసుకెళ్తే పనికొస్తా? అది వాసు గారు చెప్తే జరుగుద్ది. కానీ వాసు గారు ఎవరిని రికమెండ్ చేయరు, అందులోని నిన్ను. ఎందుకు చేయరు? వాసు గారు మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ కదా. అందుకే చెప్పాను నిన్ను రికమెండ్ చేయరు అని. అశోక్ అని ఇంత గొప్ప మనిషి ఉన్నాడని నాకు ఇంతకాలం తెలియకుండా ఎలా పోయిందబ్బా? నెల్లూరుకు ఓ టికెట్ ఇవ్వండి. సార్ మాకు టికెట్. తీసుకోవాలమ్మా. టికెట్ సార్. ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి తోసుకొచ్చేస్తున్నావు సార్? నాకు కూడా నెల్లూరు ఒకటి ఇవ్వండి. ఇవ్వండి. హలో, చిల్లరిస్తాను, ఉండవయ్యా. హలో, ఊరుకోవయ్యా. సార్ మాకు టికెట్ ఇవ్వండి సార్. నిన్ను కాదయ్యా, ఇక్కడన్నా సార్. నాయుడు పట్టుకో టికెట్. హలో, ఎందాక వెళ్తున్నారు? నెల్లూరు అశోక్ అన్న ఇంటికి. ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఏమండి, పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా? సరే రా, ఇక్కడ చోటుంది. పర్వాలేదు, నేను ఇక్కడే నిలబడతాను. రా, రమ్మంటే. ఓకే, వచ్చి కూర్చో. త్వరగా ఎవరు కర్ర వచ్చి పడ్డావు నువ్వు. ఎంత ముఖ్యమైన ప్లేస్ లో పడ్డావురా. వెరీ వెరీ థ్యాంక్ యూ. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు వరకు వెళ్తున్నాను. ఎవరిని చూడడానికి వెళ్తున్నారు? అది నీకు అనవసరమైన విషయం. కోప్పడకండి, ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకే అడిగాను. ఇంతకు ముందు నేను ఎప్పుడైనా నిన్ను చూశానా? నువ్వు ఎవరనేది నేను ఏమైనా అడిగానా? ఎందుకు అడగడం, నేనే చెప్పేస్తాను. నా పేరు నీలకంఠం. నెల్లూరులో అశోక్ అన్న గురించి వినే ఉంటారు కదా. ఏంటి, మీకైనా తెలుసా? తెలీదు. అయితే నేనే చెప్తాను. అశోక్ అన్న ఇంట్లో కంప్లీట్ బుకింగ్ మా మావయ్యే. బుకింగా? అదేనయ్య వంట. ఓ, కుకింగ్. అదే అదే, మా మావయ్యకి ఒంట్లో బాగాలేదు, అందుకని బుకింగ్ చేయడానికి నేను కుకింగ్. అవునయ్యా, కుకింగే. మా మావయ్య కూతురు మల్లిక, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నాకు వరుస అవుతుంది. ఈ అమ్మాయి విషయం, అందమైన అమ్మాయిని ఉద్యోగానికి పంపితే ప్రమాదం ముంచుకొస్తుందని అందరికీ తెలుసు. అలాగా? అందుకని టౌన్ లో బుకింగ్ పని వదిలేసా. అశోక్ అన్న ఇంటికి పని కోసం వెళ్తున్నా. మల్లిక తోడుగా ఉండొచ్చుగా. నేను అశోక్ గారింటికి వెళ్తున్నాను. పనికా? అక్కడేం పని? బాడీ గార్డ్. బాడీ గార్డ్. బాడీ గార్డా? అశోక్ గారికి అంగరక్షకుణ్ణి. అశోక్ అన్నకి అంగరక్షకుడువా? అవును, వాసు గారే నన్ను పంపిస్తున్నారు. ఇదిగో రికమెండేషన్ లెటర్. అయితే మన అశోక్ అనే ప్రాణానికి ప్రమాదం ఉందా? మరి లేకపోతే వాసు గారు బాడీ గార్డ్ ఎందుకు పంపుతారు? ఒరే మాణికం, మన అశోక్ గారికి ప్రాణానికి ముప్పు ఉందంట. బండిలో ఆయన బాడీ గార్డ్ కూర్చొని ఉన్నాడు. తాగడానికి ఏమైనా కావాలా? షర్బత్ తీసుకురమ్మంటారా? నాకేం వద్దు, మీరందరూ మీ ప్లేస్ లో నుంచుంటే చాలు. చెప్పింది మీ అందరికి వినిపించిందా లేదా? అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. ఇలా గుంపుగా గుమ్ముగూడితే ఊపిరి ఆడదు. ఒక బాడీ గార్డ్ అయినా ఈయన కూడా మనిషే కదా. నేను ఇక్కడ కూర్చోవడం వల్ల మీకేం కంఫర్టబుల్ కాదు కదా? అదే, మీకేమీ సమస్య లేదు కదా. ముందు ఇస్మాయిల్కి ఫోన్ చేసి విషయం ఎవడు చెప్పేస్తా. ఇస్మాయిల్, నేనే నీలకంఠాన్ని మాట్లాడుతున్నాను. మన అశోక్ అన్న ప్రాణానికి పెద్ద ప్రమాదం అట. అరే నిజమే చెప్తున్నానయ్యా, న్యూస్ వాసు గారికి అందింది. వెంటనే వాసు గారు అశోక్ అన్న కోసం బాడీ గార్డ్ పంపిస్తున్నారు. అవును, ఆయన బస్సులో నా పక్కన ఉన్నారు. ఇక ఏ సమస్య లేదు, అంతా ఇస్మాయిల్ చూసుకుంటాడు. అలాగా? వీడొకడు బెళ్ళప్పిచ్చి భయంకరంగా భయపెడుతున్నాడే.
చూడాలి ఎక్కడ బాడీ గార్డ్ ఎక్కడ తొందరపడక ఇస్మాయిల్, నువ్వేం భయపడకు, చూడాలి. టెన్షన్ అవ్వకు.